హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఒక 5 టాపిక్స్ నేర్చుకుందాం. ఏంటి ఆ 5 టాపిక్స్ అంటే నేమ్స్ చూడండి. అండు, క్యాన్సిల్, డిలీట్, కట్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటి? సిఎల్ఎస్. రైట్, ఈ 5 ఆప్షన్స్ ఇప్పుడు నేర్చుకుందాం మనం. అందుకోసం ఏంటంటే మనకు ఇక్కడ నోట్ ప్యాడ్లో కానివ్వండి, వర్డ్లో కానివ్వండి, కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదైనా పెట్టుకోండి. సో మన ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పాము? అండు కదా. సో ఇలాగ ఏదైనా ఉన్నప్పుడు మనం డిలీట్ చేసేసామనుకోండి మేబీ, అప్పుడు మళ్ళీ మనము కంట్రోల్ జెడ్ అన్న అండునే అవుతుంది. ఓకేనా? కంట్రోల్ జెడ్ కానివ్వండి, లేదా ఇక్కడే అండు ఉంది కదా, ఈ ఆప్షన్ ఇచ్చినా కూడా మనకు వెళ్ళిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ వస్తుంది. అంటే ఎక్కడ యూస్ చేస్తాము? ఒక ఆప్షన్ మనం పొరపాటున తప్పుగా చేసినప్పుడు మళ్ళీ ఆ ఆప్షన్ ఇది పొరపాటు అయ్యింది అనుకున్న చోట మనం అండుని యూస్ చేయొచ్చు. ఇట్ రిపీట్ ద ప్రీవియస్ యాక్షన్, అండు. ఓకే, నెక్స్ట్ అలాగే కట్ చేద్దాం. ఇప్పుడు సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎక్స్ ఇస్తే ఏమవుతుంది? కట్ అయిపోతుందండి. ఓకేనా? మనం కట్ చేసిన ప్లేస్లో అది ఉండదు, డిసపియర్ అయిపోతుంది. మళ్ళీ మనకు కావాలనుకుంటే పేస్ట్ ఇవ్వచ్చు. కంట్రోల్ వి ఇచ్చామనుకోండి, పేస్ట్ అవుతుంది. ఓకేనా? ఇది ఒక ఆప్షన్. తర్వాత క్యాన్సిల్ అన్నాం కదా. ఇప్పుడు ఒక ఫైల్ని మనం క్లోజ్ చేసామనుకోండి, ఒక న్యూ ఫైల్ తీసుకొని మనం సేవ్ చేయలేదాన్ని ఇంకా, అలా సేవ్ చేయకుండా ఉన్న ఫైల్ని మనం క్లోజ్ చేసినప్పుడు సేవ్, డోంట్ సేవ్, క్యాన్సిల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ క్లిక్ చేసామనుకోండి, ఆ విండో అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఇది మన 3 యూజెస్ మనం చూస్తాం. ఇప్పుడు సిఎల్ఎస్కి వెళ్దాం ఒకసారి. సిఎల్ఎస్ అనే ఆప్షన్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, కింద స్టార్ట్కి వెళ్ళి మీరు సిఎండి అని ఇవ్వండి. అది కమాండ్. కమాండ్ అంటే ఏంటంటే డాస్ అండి, డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలో సిఎల్ఎస్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తారు. ఓకేనా? సిఎల్ఎస్ అంటే క్లియర్ స్క్రీన్. ఇక్కడ కాపీ కాన్ ఇలాగ ఒక ఫైల్ మనము క్రియేట్ చేసాము, ఒక మ్యాటర్ టైప్ చేసాము. మ్యాటర్ అయిపోయిన తర్వాత, అయిపోయింది అన్న తర్వాత F6 ఇచ్చేసి ఎంటర్ ఇస్తాము. ఓకేనా? ఇలాంటప్పుడు మనం ఇది క్లియర్ చేసుకోవాలనుకోండి, సిఎల్ఎస్ అన్నామనుకోండి, ఆ స్క్రీన్ మొత్తము కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇది ఆప్షన్స్ మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఏది? డిలీట్ అనే ఆప్షన్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, అది చూద్దాం. సో మనం కట్ చేసినప్పుడు ఏమైంది? పేస్ట్ చేస్తే వచ్చింది. అదే కనుక మనం డిలీట్ కొట్టేసామనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ డిలీట్ అయిపోతుంది, మళ్ళీ మనం పేస్ట్ చేయలేమన్నమాట. అదే కట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది 5 ఆప్షన్స్. మీకు అర్థమైంది కదా? ఓకే.